దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఈరోజు సండే, అందరూ కూడా సంఘానికి, మందిరానికి కుటుంబాలుగా రండి. బెల్లంపల్లి సంఘం చుట్టుపక్కల ప్రాంత బెల్లంపల్లికి శనివారం సాయంత్రం, ఆదివారం ఆరాధనలు 3 ఉంటాయి. కల్వరీ ప్రామిస్ హైదరాబాద్లో కూడా శనివారం సాయంత్రం అద్భుతమైన స్వస్థసభ, ఆదివారం 3 ఆరాధనలు. పునరుద్ధాన దినం ఎక్కువ ప్రార్థించాలి, వాక్యం వినాలి, దేవునితో గడపాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి, మనం ఆశీర్వదించబడాలి. అది దేవుని చిత్తం. రక్షణ లేని బిడ్డలు ఎవరంటే ఈ యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నీ జీవితాన్ని ఇస్తే ఎంత బాగుంటుంది. నీ హృదయంలో క్రీస్తుంటే పరలోకం నిత్య జీవం కదండి. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ధైర్యం తెచ్చుకో. ఒక చిన్న వాగ్దానం నేను చదువుతున్నాను. నీ కుటుంబం ఎలా ఉన్నా, నీ బంధకాలు ఎలా ఉన్నా అద్భుత కార్యం ప్రభు చేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకు వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్పం మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. లేవనెత్తేది ఎవరు? దేవుడు. వింటున్నారా? మనిషిని దీవించే దేవుడు. మనిషి ఎంత ప్రయాసపడినా తప్పు లేదు. ప్రయాసపడాలి, కష్టపడాలి, సోమరులుగా ఉంటుంది. కానీ కింద నుండి కొంతమంది పైకి వస్తారు చూసారా? దేవుడి కనికరం, ఆ దేవుని గొప్పతనం. ఆమె అనుభవించింది. ఆమె చెప్తుంది, నా జీవితాన్ని మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టడం, ఆయన పెంట కుప్పం మీద నుండి, రెండోదిగా మట్టిలో నుండి లేపుతాడట. అంటే దీన స్థితి నుంచి ఉన్నత సంపన్న స్థితికి ఇచ్చేది ఎవరంటే దేవుడు. నిన్ను దీవించాలంటే దేవుడు, నిన్ను పైకి లేపాలంటే దేవుడు, నిన్ను నిలబెట్టాలంటే దేవుడు, నిన్ను ఒక స్థానాన్ని అందుకనే నువ్వు ఎవరిని పట్టుకోవాలి? ఆయనే పట్టుకుని. అన్న ఆయనను పట్టుకుంది, ఆయన గట్టిగా పట్టుకుందంత. అంతే. ఆమె పట్టు విడవక దేవుని పట్టుకుందండి. మనం ఎవరిని పట్టుకోవాలి మరి ఈ రోజుల్లో? ఎవరిని పట్టుకుంటే పని జరిగింది చెప్పండి? ఆయన పట్టుకుంటే పని అయిద్దండి అని చాలాసార్లు మనం కొన్ని పనుల్లో మాట్లాడతాం. మరి ఎవరిని పట్టుకుంటే నీ పని అవుతుంది? యేసయ్యని. నిత్య జీవం, పాపక్షమాపణ, పరలోకం, వీటితో పాటు ఈ లోకంలో నీకు ఏదైనా చేయాలంటే దేవుడు ఒక్కడే. అంటే దేవుడు ఎట్లా చేస్తాడు? ఎవరినో నీ కొరకు లేపి చేస్తాడు. అంటే మనుషులు చేస్తుంటే దేవుడి ప్రేరేపణతో నువ్వు దేవుని తట్టు చూస్తే దేవుడు మనుషుల ద్వారా చేయిస్తాడు, తానే సాయం చేస్తాడు. ఎక్కడో జరుగుతుంది, దేవుడే అద్భుతం చేస్తాడు. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాము, నీ దీన స్థితిని ఉన్నత స్థితిగా, ఉన్నతమైన స్థానం నీకు అనుగ్రహించబోతున్నాడు. నీవే పరిస్థితిలో ఉన్నా ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ స్థితిని, గతిని మార్చేదను. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. దేవుని తట్టు చూడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదు, రక్షణ మారు మనసు నాయన. పడిపోయిన ఆత్మీయ జీవితాలు, కట్టు చెదిరిపోయిన జీవితాలు, కృంగిన జీవితాలు, నలిగిన జీవితాలు, ఓడిపోయిన జీవితాలు, బంధకాలు ఉన్న ప్రతి బిడ్డను రక్షించు. ఎవరు ఇక్కడ నీకు దూరం అయ్యారు నాయన, నీ పరలోక మహిమను పోగొట్టుకున్నారు, ఏ విషయాల్లో ఎక్కడ దిగజారిపోతున్నారు, అట్టి వారందరినీ కూడా రక్షణ, దీన స్థితి నుంచి ఆత్మీయ దీన, ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, మానసికపరమైన ప్రతి స్థితిని, గతిని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాక ప్రభా, అప్పులు, ఆర్థిక సమస్య, కోర్టు కేసుల దరిద్రత వారి నుంచి వెళ్ళిపోవాలి. ఇరుకులు, ఇబ్బందులు నాయన, వివాహం కానీ బిడ్డలకు చక్కటి వారు కోరుకున్నది కాదు ప్రభా, నీ చిత్తానుసారమైన సంబంధాలు, గర్భం లేని గర్భాలు తెరవబడి 10th, ఇంటర్, డిగ్రీ రకరకాల ఎగ్జామ్ రాసే బిడ్డలకు మీరు తోడేయండి, అద్భుతం చేయండి, ఆశీర్వదించండి, వర్ధల చేయండి. జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ క్రైస్తవ సమాజంలో లేవాలి. ఒక గొప్ప నాయన, నీ రాజ్యం బలంగా కట్టబడాలి ఈ దినాలు. అట్టి కృప దయచేయమని, మా అందరికీ తోడై ఉండమని, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డని బ్లెస్ చేస్తూ వారిని వర్ధల చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు ఆదివారం ప్రామిస్ ల్యాండ్లో 7 నుంచి 9, 10:30 నుంచి 1 గంట, సాయంత్రం 5 నుంచి 9 అద్భుత ఆరాధన ఉంటుంది. బెల్లంపల్లిలో కూడా 7 నుంచి 9, 10:30 నుంచి మీ అందరికి తెలుసు 1 గంట సాయంత్రం. కాబట్టి ఇక 1st, 2nd, 3rd వీటి యొక్క కార్యక్రమాలన్నీ ఫస్ట్ నుండి జరుగుతూనే ఉంటాయి. మనం మార్చి 1 ఈరోజు కదండి, మార్చి 1లో అడుగుపెట్టాం. ఈరోజు నీ స్థితి, గతి ఈ నెలలో మారబోతుంది. ఇది వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకో. అంటే ఈ నెల సంథింగ్ సూపర్ న్యాచురల్ నీకు. రెండో విషయం ఏంటంటే, మరి మార్చి 6, 7, 8 అద్భుతమైన ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో 6, 7, 8. మీ అందరికీ తెలుసు 6th, 7th, 8 3 రోజులు బెల్లంపల్లిలో ఉజ్జీవ సభలు కుటుంబాలుగా కదిలి రండి. 3 దినాలు పాలు పొంది, ఆత్మీయ బలం పొంది, ఆశీర్వదించబడండి, నూతన కృపతో నింపబడండి. దేవుడు మిమ్మల్ని వర్ధల చేస్తాడు. 3 రోజులు అక్కడ ఉండొచ్చు, దేవునితో గడపచ్చు, చక్కగా ఆత్మీయ బలం పొంది ఉండొచ్చు, వెళ్ళొచ్చు. దేవుడు మీ అందరినీ దీవించింది కాక. ప్రైజ్ లార్డ్.